నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా సాయిబాబాకి సంబంధించి చాలా విశేషమైన కార్యక్రమాలు గతంలో కూడా మన ఛానల్‌లో ప్రసారమయ్యాయి. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ కవి, మనందరికీ చాలా ఆప్త బంధువు అని చెప్పొచ్చు. ఎందుకంటే సాయిబాబా గురించి ఎన్నో కార్యక్రమాలు చేయటం, నిత్యం దానికి సంబంధించిన పరిశోధనలు చేయటం, సాయిబాబాకి సంబంధించి పూర్తి అవగాహన అందరిలో కల్పించాలన్న తపనతో పనిచేయటం వ్యక్తిలో చూస్తూ ఉంటాం. చాలామంది ఉంటారు. కాకపోతే కొంతమంది మాత్రమే ప్రముఖులుగా నిలబడతారు. అలాంటి వాళ్ళే బిక్కి కృష్ణ గారు. మన ఛానల్‌కి వచ్చి మనకి ప్రోగ్రామ్‌ని చాలా రోజులుగా ఒక సీరీస్‌లా చేస్తున్నాం సాయిబాబాకి సంబంధించి. మరిన్ని విషయాలు సాయిబాబాకి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో అయినా మీకు డౌట్ ఉన్నా లేదా ఇంకా ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని మీరు అనిపించినా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్‌లో కూడా తెలియచేయండి. నమస్కారం అండి. బిక్కి కృష్ణ గారు, బాబాకి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగానే సమయం సరిపోదు. అలా టాపిక్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే చాలా వరకు నేటి సమాజంలో చాలా వరకు చూస్తున్న ఒక అతిపెద్ద సమస్య అనుకోవచ్చు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అసలు ఎక్కడో ఒకటి తప్ప కనిపించటం లేదు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఏమిటి, ఉన్న బంధాలు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించటం కానీ, పిల్లల్ని ఇది కానీ, ఆ బంధాలు కూడా తెగిపోతున్నాయి. అంత మెకానిజం అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఎక్కువైపోయింది. గతం వీడియోలో మీరు చెప్పినట్టుగా ఏదైనా కానీ ఆర్టిఫిషియల్, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మరి అసలైన బంధం అంటే ఏమిటి? బాబా ఏం చెప్పారు? ఆ బంధం నిలబడాలంటే ఏం చెయ్యాలి అని బాబా చెప్పారు చెప్పండి. అంటే బాబాను కానీ అవధూతులు కానివ్వండి మేడం, ఉమ్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఉమ్, బంధరహితుడు కమ్మని ఉమ్, కబీర్ అంటాడు. ఉమ్, బంధరహితుడు అయినప్పుడే బంధాల్లో ఇరుక్కోవడం అంటే ఇక ఆ బంధాల నుంచి బయటపడటం చాలా కష్టం. మానవ జన్మ అటాచ్మెంట్ ఈజ్ వైన్, డిటాచ్మెంట్ ఈజ్ డివైన్ అంటాడు. ఉమ్, వాట్ ఎవర్ అటాచ్మెంట్ ఇట్ మే బి, దట్ ఈస్ ఎ వైన్. ఉమ్, డిటాచ్మెంట్ ఈజ్ డివైన్. ఉమ్, అసలు మాయ, ఇప్పుడు స్త్రీకి పురుషుడు మాయ, పురుషునికి స్త్రీ మాయ. ఉమ్, ఈ పురుషుడు స్త్రీలు ఏకము కావాలి అంటే ఇద్దరు ప్రేమతత్వం కలిగి ఉండాలి. ఉమ్, కాబట్టి అటాచ్మెంట్ అని వదులుకోవాలి అనే చెప్తారు ఏ గురువు చెప్పినా. ఉమ్, అంటే వదులుకోవడం అంటే పూర్తి వదులుకోమని చెప్పలేదు. ఉమ్, బాబా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా సన్యాసులు కండి అని బాబా ఎప్పుడు చెప్పలేదు. ఉమ్, మీరు సంసారం చేయమన్నారు. ఉమ్, అసలు మహల్సపతినే అన్నాడు. మహల్సపతి రోజు వచ్చి ఉమ్, బాబా దగ్గర 40 సంవత్సరాలు పడుకున్నారండి. ఉమ్, ఒరే నువ్వు ఎంత తెలివైన వాడువురా, తెలివైన వాడివి కదా నువ్వు. ఉమ్, నేను జగద్గురువు అయినా, నాకు అన్నీ తెలిసినా, నీకేమీ తెలియకపోయినా ఉమ్, గట్టిగా నన్ను పట్టుకున్నావు. ఉమ్, నీ భార్య దగ్గర అసలు నువ్వు వెళ్ళడమే లేదు. ఉమ్, రాత్రికి వస్తే తాత్యా కోతే 15 సంవత్సరాలు బాబా దగ్గర ఉన్నాడు, ఈయన 40 సంవత్సరాలు ఉన్నాడు. ఉమ్, కాబట్టి నీకు సంతానం ఎలా కలుగుతుందిరా? ఉమ్, నీకు సంతానం కలగాలి కదా. ఉమ్, లేకపోతే ఈడు బాబా దగ్గర పడుకొని 40 సంవత్సరాలు వీని సంతానం లేకుండా అయిపోయింది, వీని వంశం లేకుండా అయిపోయిందని నన్ను తిట్టుకోరా? ఉమ్, ఇదే బాబా చేసేది అని అనుకోరా నన్ను? ఉమ్, కాబట్టి నువ్వు ఫస్ట్ నీ భార్య దగ్గరకు వెళ్ళు అంటాడు. లేదు బాబా నేను వెళ్ళను అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దీక్ష శ్యామని వాళ్ళు పిలిచి వీడిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో లోపలికి వదిలి గడియ పెట్టండి, 3 రోజులు బయటకు రాకుండా అన్నాడు. ఉమ్, అప్పుడే అంటే ఆ తర్వాత అతనికి కొడుకు పుట్టడం ఇదంతా జరుగుతుంది. అంటే బాబా దీక్షిత్ కూడా, దీక్షిత్ నా గొప్ప, ఆయన అమరావతిలో గొప్ప లాయర్. ఉమ్, బ్రిటిష్ గవర్నమెంట్ ఉమ్, ఆయన కమిషనర్ చేయాలనుకుంటుంది. ఉమ్, ఒక్కసారి లండన్కి పంపిస్తారు. పంపిస్తే అక్కడ పొరపాటున ఆ కాలు రైల్లో దిగుతున్నప్పుడు కాలు విరుగుతుంది, ఉమ్, అవిటివాడవుతాడు. ఉమ్, ఈయన ఏంటి అమరావతిలో ఒక పెద్ద లాయర్, 25-30 మంది బంగళాలు, 3-4 బంగళాలు ఉన్నాయి. ఈయన కోర్టుకు వెళితే ఉమ్, కోర్టు అంటే గడగడలాడిపోయేది, జనమంతా చూసేవాళ్ళు. అంటే బ్రిటిష్ జడ్జిలు కూడా ఉమ్, ఈయన ఇక వాగ్ధాటికి ఆశ్చర్యపోయేవాళ్ళు. ఉమ్, అంతటి వైభవం, అంతటి అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటాడు, నేను ఇలా అవిటివాడయి ఆ కోర్టుకు ఎలా పోవాలి, అందువల్ల దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా అని ఆలోచించి ఉమ్, ఆయన తన యొక్క మిత్రుడైనటువంటి నానా చందర్కర్ ఉత్తరం రాస్తాడు. ఉమ్, నానా చందర్కర్ అతని మిత్రుడు. ఆయన ఔరంగాబాద్ డిప్యూటీ కలెక్టర్గా ఉంటాడు. ఉమ్, అప్పటికే చాలా మందిని బాబా దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉంటాడు నానా చందర్కర్. బాబా తత్వంలో ఉన్నాడు. ఉమ్, కాబట్టి నువ్వు బాబా దగ్గరకు రా, నీ ఆవిడితనం పోతుంది అని చెప్తాడు. ఉమ్, అలా షిరిడీకి వస్తాడు దీక్షిత్.
వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిన వెంటనే బాబాని చూసిన వెంటనే ఆ యొక్క రూపాన్ని చూసి అక్కడున్న అట్మాస్ఫియర్ చూసి ఉమ్, వెంటనే అనుకున్నా నేను ఏదో అవిటితనం పోవాలని ఇక్కడికి వచ్చాను కానీ నా మానసిక అవిటితనం పోయింది బాబా అంటాడు. ఉమ్, అలా ఇక్కడే ఉండిపోతానండి అన్న. అంతటి ఒక పదవీలు కానీ భార్యని ఉమ్, కానీ పిల్లలు కానీ జూనియర్ లాయర్స్ సంపదలు అన్నీ వదిలేసి ఇక్కడే ఉంటానని ఉన్నాడు. ఉమ్, లాస్ట్ ఆమె భార్య వస్తుంది. ఉమ్, ఏదో మా ఆయనకి ఏదో ఈ ఫకీరు ఉమ్, ఏదో మంత్రం మాయ వేశాడు, చేశాడు. ఉమ్, మాయ చేశాడు అని ఉమ్, అందరితో లభోదీపం మొత్తుకొని వచ్చి ఆమె బాధపడుతుంటే నీ వెళ్ళు అని చెప్పి బలవంతంగా పంపిస్తాడు. అంటే ఉమ్, బంధాన్ని కలపడం, మీరు బంధం అన్నారు కాబట్టి ఉమ్, ఉమ్, కలపాలని చూస్తారు. వెళ్ళు అని చెప్తే వెళ్ళినా కూడా ఎప్పుడు ఇంకా బాబా ధ్యానంలోనే, బాబా మాటలు, బాబా ఇదే మాట్లాడుతున్నాడు. అసలు లాయర్లు జూనియర్ లాయర్లు వచ్చి ఇట్లా కేసులు ఉన్నాయంటే కేసులు లేదు, ఏం లేదు అంటే తెలిసిన తర్వాత ఉమ్, అంటే పగ్గాలు నాకు అప్పగించి నిశ్చింతగా నువ్వు ఉండు అని బాబా అన్నాడు కదా. కాబట్టి ఈ లాయర్లు ఏంటి, ఈ కోర్టులు ఏమిటి, ఇదంతా ఏమిటి, ఈ ఈ యొక్క విషయ వాసనలు ఏంటి, ఉమ్, అసలు బాబానే సర్వం నడిపిస్తున్నాడు అనేది ఆయనకు అర్థమైపోయింది. ఉమ్, అప్పుడు మళ్ళీ అక్కడ ఉండలేక మళ్ళీ షిరిడీకి వస్తాడు. ఉమ్, ఇలా అటాచ్మెంట్ ఈజ్ వైన్, డిటాచ్మెంట్ డివైన్ అని బాబా చెప్పారు. ఉమ్, అయితే అలా అని చెప్పేసి మనం సామాన్యులు కదా, భార్య పిల్లలు వదిలేస్తే అందరూ సన్యాసులు అయిపోతే బాధ్యత రహితులు అవుతారు కదా, బాధ్యత ఉంటుంది కదా మనం. కాబట్టి మనం బాబా ఏమన్నంటే నీ నీ యొక్క యోగక్షేమమే కాదు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ బంధువులు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీ అందరి యోగక్షేమాలు నేను చూస్తాను. ఉమ్, మీరు నన్నే అంటు పెట్టుకుని ఉండండి, నా నామాన్నే స్మరిస్తూ ఉండండి, నన్నే ఉమ్, ధ్యానిస్తూ ఉండండి, నా మార్గంలో నడవండి అన్నాడు. నా ఉమ్, మార్గం అంటే ఏమి, మా సంప్రదాయమే వేరన్నాడు. ఉమ్, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వండి, నిస్వార్థంగా జీవించండి, ఉమ్, సేవాభావంతో జీవించండి, ప్రేమతత్వంతో ఉండండి. ఉమ్, అంతేగాని మీరు కులము, మతము, ప్రాంతము అని ద్వేషభావంతో ఉండకూడదు, అసూయతత్వంతో ఉండకూడదు, మోహంలో ఉండకూడదు, అహంకారంలో ఉండకూడదు. అసలు అహంకార రాహిత్యమే సాయితత్వం ఉంది. ఉమ్, బంధ విముక్తులు కావాలి, ఈ బంధ విముక్తులు కావాలి, శత్రుత్వం అసలు ఉండకూడదు. ఉమ్, వీరభద్రప్ప, చెన్నబసప్ప గత జన్మలోన ఒక టెంపుల్ విషయంలో, శివాలయం విషయంలో కొట్లాడుకొని మళ్ళీ వాళ్ళు చనిపోయి ఈ జన్మలో పాము కప్పగా వచ్చింది. మీరు షిరిడీకి వెళ్తే చూడొచ్చు. ఉమ్, షిరిడీలో అక్కడ గోడలకు ఉంటాయి ఈ కథలన్నీ కూడా. ఉమ్, ఉమ్, పాము కప్ప బాబా వెళ్ళడం ఉమ్, అంటే, అరే వీరభద్రప్ప ఎన్నాళ్ళరా ఈ యొక్క శత్రుత్వం మరణం జన్మ జన్మలకు ఉంటాయి, అతను వదిలేసేయి ఉమ్, అంటే అప్పుడు ఆ కప్పను వదిలేస్తుంది. అంటే సర్వజీవరాశులు కూడా అవధూతుల దృష్టిలో సమానమే, ఉమ్, రూపాలు వేరు ఉమ్, కానీ ఆత్మ ఒకటి. ఉమ్, ఆయన జగద్గురువు అనే కదా, జగన్మాత స్వరూపం, ఉమ్, జగత్తు ఆయన ఆత్మ. ఉమ్, ఉమ్, ఆ జగత్తు శంకరాచార్యుడు జగన్ మిథ్య అన్నాడు. ఉమ్, జగన్ మిథ్య అంటే ఏంటి, జగత్తులో ఇదంతా కూడా ఒక మాయ అని చెప్పడం. ఆయన ఉమ్, జగన్ మిథ్య అన్నప్పుడు బాబా లాంటి వాళ్ళు జగన్ సత్యం అని చెప్పరు. ఉమ్, బాబా చెప్పింది ఏంటంటే మీరు అంటి పెట్టుకుని ఉండు అన్నాడు, ఉమ్, సత్యాన్ని అంటి పెట్టుకుని ఉండు అని కూడా అన్నాడు ఆయన. ఉమ్, సత్యం అంటే ఏమిటి, ఈ జగత్తు మిథ్య అనేటువంటిది సత్యం. ఉమ్, ఇది మాయావాదం కదా, ఆయన అట్టా చెప్పాడు, ఇలా ఎట్లా అంతా మాయ అంటారు, అంతా మిథ్య అంటారు, ఉమ్, ఏమంటారు అని శ్రీశ్రీ అంటాడు. శ్రీశ్రీకి తెలియని విషయం కూడా అదే. ఉమ్, ఎందుకంటే నేనే శ్రీశ్రీ, నా గురువు శ్రీశ్రీ, అరవు శ్రీశ్రీ, పరవు శ్రీశ్రీ, తెరువు శ్రీశ్రీ అని కొన్ని ఏళ్ల పాటు నేను అభ్యుదయ కవిత్వం రాసినటువంటి వాడిని, చీల్చి చెండాడినటువంటి వాడిని. ఉమ్, అట్లా ఇట్లా కూడా కాదు. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే శ్రీశ్రీలో కానీ వీళ్ళకి కానీ ఎవరైనా సరే ఒక ప్రభావానికి లోనై ఉంటాం. ఉమ్, ఇప్పుడు కమ్యూనిస్టులు అంటే తిరిగావనుకో నువ్వు కమ్యూనిస్ట్ అయిపోతావు, అదేవిధంగా క్యాపిటలిస్టులు వెంట తిరిగితే నువ్వు క్యాపిటలిస్ట్ అయిపోతావు, షాడిస్టులు వెంట తిరిగితే షాడిస్ట్ అయిపోతావు, తాగుబోతులు వెంట తిరిగితే తాగుబోతు అయిపోతావు. right. సో యు ఆర్ నాట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అంటాడు వివేకానందుడు. ఉమ్, మనం ఏ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాలంటే సాయిబాబా లాంటి ఒక సద్గురువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాలి. ఉమ్, ఉమ్, అందుకే సత్సంగాలు అవసరమని చెప్పారు మీకు. ఉమ్, అందువల్ల బంధం కావాలంటే తామరాకు మీద నీటి బిందువు ఎలా ఉంటుందో తామరాకు మీద, ఉమ్, అలా నువ్వు సంసారంలో ఉండాలి. తామరాకు మీద అది అలా 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 తిరుగుతూ ఉంటుంది, కానీ నువ్వు అలా అలా తిరుగుతూ ఉండాలి తామరాకు మీద. అంటే బంధంలో ఉండాలి, ఉమ్, కానీ బంధమే సర్వస్వం అనుకోకూడదు. right. బంధం పదిలంగా ఉండాలన్నా భార్యాభర్తలు, కొద్దిమంది భార్యాభర్తలు విడిపోయి ఉంటాడు, నా భర్త కావాలని అంటారు. ఉమ్, కానీ ఇక్కడ ఒక విషయం బాగా ఆలోచించాలి సాయి భక్తులు. ఉమ్, ఏంటంటే బాబా ఏమన్నాడంటే నా భక్తులు ఉమ్, సంతోషాన్ని కలిగించే వాటన్నిటినీ కోరుకుంటారు, కానీ ఆ సంతోషంతో పాటు అవి వారికి శ్రేయస్కరమా కాదా అని ఆలోచించి నేను ఇస్తానన్నాడు. ఉమ్, నీ భర్త వల్ల నీకు శ్రేయస్కరం లేదు,
నీ భర్త ఇంకొక పెళ్లి చేసుకోవాలని ఉన్నాడో, లేకపోతే నీ యొక్క ధనాన్నంతా అపహరించాలని ఉన్నాడో, నేను చంపాలని ఉన్నాడు అనుకో, మళ్ళీ మీ ఇద్దరిని ఎలా కలుపుతాడు బాబా? అంటే వాడు దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత బాహ్య మాత్రం మంచి మాటలు మాట్లాడతాడు. నువ్వు అమాయకత్వమే ప్రేమతత్వం అంటాడు. అమాయకత్వమే ప్రేమతత్వం. అమాయకమైనటువంటి ఇప్పుడు గొర్రె ఉన్నది, గొర్రె అమాయకంగా ఉంటుంది, పాపం తీసుకుని వెళ్తూ ఉంటారు కషాయి వాడు. వాడు చంపుతాడని తెలిస్తే గొర్రె తప్పించుకోవడానికి అవకాశం ఉంది, కానీ దానికి ఏమీ తెలియదు, యజమానిని నమ్ముతుంది. అలా ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలను నమ్మి ప్రేమ అంటారు, వాడు ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి చాటింగ్ గీటింగ్ చేస్తే తర్వాత అమ్మాయి నమ్మేసి ఎక్కడికో రమ్మంటే అక్కడికి వెళితే మళ్ళీ చంపడం, అమ్మాయి ఇంకొకరితో మాట్లాడితే నాకు దక్కుతుందో లేదో అని చెప్పేసి యాసిడ్ పోటీ చేయడం, ఇటువంటి క్రూరత్వము నీచత్వము సమాజంలో ఉంది. అటువంటి యువకులు తయారవుతున్నారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సాయితత్వంలోకి రావాలి. అందుకే శరత్ బాబు ప్రపంచోన్మాదానికి తిరుగులేని మందు సాయితత్వం అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, కులాలు మతాలు పార్టీలు అది ఇది ఆ తత్వము ఈ తత్వము హిందుత్వము క్రిస్టియానిటీ మైనారిటీ ఇదంతా కాదు. బాబా అన్నది మానవులము. ఈ మతాలన్నీ ఎప్పుడు వచ్చాయండి? తర్వాత వచ్చాయి. మనిషి పుట్టిన తర్వాత ఆదిమ సమాజం, ఆ తర్వాత అనేక యుగాల తర్వాత వచ్చాయి. వేదాలు ఉపనిషత్తులు అవన్నీ తర్వాత వచ్చాయి. అన్ని దేశాల్లోనూ పరిశోధనలు చేశారు. ఆ ఋషి సంస్కృతి వేరు. మరి సనాతన ధర్మం అంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో వివరించి ఎంతమంది చెప్తున్నారు? సనాతన ధర్మంకి మన ధర్మానికి సంబంధం ఏముంది? మన ధర్మశాస్త్రాన్ని తీసుకునేసి ఇదంతా సనాతన ధర్మం అంటారు. మన ధర్మం మనువు అనేటువంటి ఒక వ్యక్తి, అతను తన ఒక స్వప్రయోజనం కోసం అతను రాసుకున్నాడు. అతను కొన్ని కాలాలను బట్టి శాస్త్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ అర్థం చేసుకొని లాస్ట్కి ఒక గొప్ప ప్రేమతత్వం బాబాది. కాబట్టి బాబాను పూజించండి. బాబా మీకు ఏమి ఇచ్చినా, బంధాలను నిలిపినా, బంధాలను దూరం చేసినా, అది బాబాను మీ యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే చేస్తాడనేటువంటి విషయాన్ని బాబా భక్తులు గమనించాలి. రైట్. సో అదండి విషయం. బంధం యొక్క విలువ ఏమిటి అనేది బాబా ఏ విధంగా తెలియజేశారు, అసలు బంధం అంటే ఏమిటి, దేనికి మనం దగ్గర అవ్వాలి, ఎప్పుడు అవ్వాలి, ఎందుకు అవ్వాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఈ వీడియోని బాబా భక్తులకే కాదు అందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ తెలియాలి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.